ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి అవగాహన రాహిత్యం. తన ట్విట్టర్ ఖాతాలో ఒక లెటర్ విడుదల చేయడం జరిగిందండి. ఆ లెటర్ సారాంశాన్ని మనం 3 అంశాలుగా పరిగణలోకి తీసుకుందాం. మొదటి అంశం, బీరట్ పోర్ట్లో అమోనియం నైట్రేట్ నిల్వలలో ప్రమాదం జరిగి 150 మంది మరణించడం. రెండవ అంశంగా విశాఖపట్నం పోర్ట్లో 19,500 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్. మూడో అంశంగా విజయవాడ కొండ శివారుల్లో అమోనియం నైట్రేట్. అయితే మొదటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే అండి, బీరూట్ పోర్ట్ అన్నది లెబనాన్ దేశంలో ఉందండి. అక్కడ కస్టమ్స్ అధికారులు సీ మార్గంలో రష్యా నుంచి మొజబిక్ దేశానికి తరలిస్తుండగా అక్కడ కస్టమ్స్ అధికారులు వాళ్ళ దేశం దగ్గర వచ్చినప్పుడు ఆ షిప్ని సీజ్ చేసి దానిలో ఉన్న 2,750 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ని బీరట్ పోర్ట్లో పెట్టడం జరిగిందండి. అంటే ఇట్ ఈజ్ ఎ సీజ్డ్ అమోనియం నైట్రేట్. అయితే మనకు అర్థమైనట్టు మనం చెప్పుకోవాలనుకుంటే, మనం రోడ్డు మీద వెహికల్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పోలీస్ అధికారులు ఏదో ఒక కారణంతో మన వెహికల్ని పట్టుకుంటారండి. పట్టుకున్నప్పుడు అవసరమైతే సీజ్ చేస్తారు. సీజ్ చేసిన దాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు. అదేవిధంగా లెబనాన్ కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన అమోనియం నైట్రేట్ని బీరూట్లో పెట్టడం జరిగింది. 2013 సంవత్సరంలో జరిగిందండి. అప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడ కోర్టులలో ఈ కేసు పెండింగ్లోనే ఉన్నదండి. అంటే 7 సంవత్సరాలుగా అమోనియం నైట్రేట్ అన్నది బీరూట్ పోర్ట్లో ఉండడం జరిగింది. అయితే మన విశాఖపట్నం పోర్ట్లో పరిస్థితి ఏమిటి అన్న అంశాన్ని గురించి మనం పరిశీలించినట్లయితే కనుక, మన దేశంలోని ఏకైక పోర్ట్ ఏదంటే విశాఖపట్నం పోర్టు మాత్రమే అమోనియం నైట్రేట్ ఇంపోర్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణలో, సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వడంతోనే అమోనియం నైట్రేట్ అంటే లీగల్గా అమోనియం నైట్రేట్ విశాఖపట్నం పోర్టుకి రావడం జరుగుతుంది అనేది. అయితే ఎంత తీసుకురాస్తున్నారు అని అంటే సంవత్సరానికి 2,50,000 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ తీసుకురావడం జరుగుతుందండి. అంటే ఇంచుమించుగా 25,000 మెట్రిక్ టన్నులు నెలకు పడుతుందండి. సో ఇప్పుడు ఆ మెటీరియల్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, లేకపోతే ఎన్ని రోజులు ఉంటుందని మనం పరిశీలించినట్లయితే, పోర్ట్ అథారిటీ వారు చెప్తున్న విషయం ఏమిటంటే, దీంట్లో అమోనియం నైట్రేట్ వచ్చిన రోజు నుంచి, అంటే విశాఖపట్నం పోర్టులో డౌన్లోడ్ అయిన దగ్గర నుంచి, మన దేశంలో వేరే ఇండస్ట్రీస్కి, రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రీస్కి డిస్ప్యూట్ చేయడానికి 6 రోజులు సమయం పడుతుందటండి. అంటే మనకు అర్థమైన విషయం ఏమిటంటే, ఈ అమోనియం నైట్రేట్ షిప్పుల్లోంచి మనకి విశాఖపట్నం పోర్టులోని కేవలం 6 రోజులు మాత్రమే ఉంచడం జరుగుతుందండి. అయితే మన పవన్ కళ్యాణ్ గారు 19,500 మెట్రిక్ టన్నులు అనేది ఉన్నదని చెప్తున్నారు. అయితే ఆయనకి దాని బదులు అవగాహన ఎంతవరకు ఉన్నది అంటే, 19,500 మెట్రిక్ టన్నులు ఎన్ని రోజుల నుంచి ఉన్నది, లేకపోతే సంవత్సరాల నుంచి ఉందా, నెలల నుంచి ఉందా? ఈయన ఉద్దేశం అయితే మంచిదే అండి. మనం జాగ్రత్తలు తీసుకోవడము, చెప్పడం అప్రిషియేట్ అనే విషయం. కానీ పూర్తి అవగాహన ఉండాలి. అక్కడ బీరట్ పోర్ట్లను అమోనియం నైట్రేట్ ప్రమాదం జరగడానికి కారణం అక్కడ 7 సంవత్సరాల నుంచి ఎటువంటి కేర్ లేకపోవడం వల్ల. కానీ ఇక్కడ మన విశాఖపట్నం పోర్ట్లోని మాత్రం ఎక్స్పర్ట్స్ ఉంటారండి. డంపింగ్ లోడ్ దించడానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు, లోడ్ ఎక్కించడానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు. వేరే రాష్ట్రాలకి తరలించినప్పుడు కూడాను ఎక్స్పర్ట్ పర్యవేక్షణలోనే వేరే రాష్ట్రాలకి అన్నది వెళ్ళడం జరుగుతుందండి. అది కంపెనీ వర్క్ చేయలేంతవరకు ఎక్స్పర్ట్ పర్యవేక్షణలోనే అది అమోనియం నైట్రేట్ తరలింపని జరుగుతుంది. అది కూడా లీగల్గా. అయితే ఇంకొక అంశం ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించని అంశం అనేది ఒకటి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామన్నది. బీరట్ పోర్ట్లో ఎలాగైతే కస్టమ్స్ అధికారులు సీజ్ చేయడం జరిగిందో, అది మన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో జరిగిందండి. 740 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ కస్టమ్స్ అధికారులు 2015లో సీజ్ చేయడం జరిగిందండి. ఎప్పుడైతే బీరట్ పోర్ట్ సంఘటన జరిగిన వెంటనే ఇక్కడ మన చెన్నై గవర్నమెంటు యాజ్ వెల్ యాజ్ ది సెంట్రల్ గవర్నమెంటు దాన్ని డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారని, కోర్టు కేసుల వల్ల పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళకి అవకాశాలు రాలేదు. ఇప్పుడు దానిని డిస్ప్యూట్ చేయడం జరుగుతుందండి. ఆ డిస్ప్యూట్ చేయడం దాంట్లోనే చెన్నై నుంచి హైదరాబాద్కి కొంత అమోనియం నైట్రేట్ వచ్చింది అన్న విషయం అనేది కూడాను మనం గమనించుకోవాల్సిన విషయం అనేది. అయితే ఇక్కడ ఇంకొక చివరి అంశం ఏంటంటే విజయవాడ శివారు కొండల్లో అమోనియం నైట్రేట్ అన్నది ప్రస్తావించారు. విశాఖ కొండ శివర ప్రాంతాలలో అమోనియం నైట్రేట్ ఉన్నది అని మీరు అంటున్నారు. ఎక్కడున్నది, అక్కడికి ఏ విధంగా వచ్చింది అన్న సోర్సెస్ గురించి ఆయనకు తెలియకపోయినా కూడాను ఏ ప్రాంతాల్లో ఉన్నదో క్లియర్గా ఆయన కనీసం చెప్పాలండి. అది ఉన్నది అంటే ఉన్నది అని కాదు, అందరూ అనుకుంటే నేను రాశానని చెప్పకూడదండి.
ఏదైనా కూడాను పవన్ కళ్యాణ్ లెటర్ ద్వారా తన ఉద్దేశం ప్రకారము ఈ విశాఖ వాసులని భయభ్రాంతులలో గురి చేసే విధంగా ఉన్నదన్నది. గత 20-30 సంవత్సరాల నుంచి విశాఖపట్నం పోర్టుకి అమోనియం నైట్రేట్ లక్షల టన్నులు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒకవేళ ఇటువంటి ప్రమాదం జరిగితే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడంలోని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ అక్కడ ఇల్లీగల్గా సీజ్ అయిన బీరట్ పోర్ట్ గురించి ఉదాహరణ తీసుకొని అది మన పోర్టుకి లింక్ పెట్టి మన పోర్టులో అసలు ఏం జరుగుతుందన్న అవగాహన లేకుండా లింక్ పెట్టి జనాలని భయభ్రాంతులు చేయడం కాదండి అది. ఇటువంటి సంఘటనలు అక్కడ జరిగింది, ఇక్కడ మనకు ఆ అవకాశం లేదు, ఈ కారణాల చేత మీరు ఎవరు కంగారు పడిన జనాలకి ఒక నాయకుడిగా భరోసా ఇచ్చేటట్టుగా మనం లెటర్స్ ఏవైనా సరే విడుదల చేయాలి. కానీ ఏదో చెయ్యాలి కదా, లెటర్ రాయాలి కదా అన్న విధంగా లెటర్ రాయడము, అవగాహన లేకుండా ప్రజల్లోకి విడుదల చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదండి. ఇక్కడి నుంచైనా సరే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ధోరణి మార్చుకొని అవగాహన రాహిత్యమైన స్టేట్మెంట్లు ఇవ్వకుండా స్టడీ చేసి స్టేట్మెంట్లు ఇవ్వవలసిందా నాకు మనవి.